హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇవాళ మన డే 9th ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 8 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో మీకు చెప్పాను, ఎవ్రీ 4 డేస్ కి అలా నేనైతే వెయిట్ చెక్ చేసుకుంటానని చెప్పి. నేను డే 4th వీడియోలో మీకు నా వెయిట్ ఎంత ఉన్నానని చెప్పాను. డే 1 అయితే 84, డే 4th వచ్చి 82.5. ఇవాళైతే నేను మర్చిపోయానండి చెక్ చేసుకోవడం, లేవు కానీ కొంచెం వాటర్ తాగేశాను అనమాట. ఇంకా వాటర్ తాగిన తర్వాత చెక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంటాము. సో అందుకని నేను చెక్ చేయలేదు. రేపటి వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఎందుకు టీ కాఫీలు అవి ఏమీ తాకుండా ప్లెయిన్ వాటర్ తీసుకోవాలని చెప్పి అందరికీ డౌట్ ఉంటుంది. నేనైతే ఈ బాటిల్ అండి, సో ఇక్కడ వరకు తీసేసుకుంటాను. ఒక బాటిల్ 1 లీటర్ బాటిల్ ఇది. ఈ బాటిల్ వాటర్ అయితే మార్నింగ్ లేవగానే తీసుకుంటాను. దీనికి రీజన్ కూడా ఉంది, సైంటిఫిక్ రీజన్. నేను అదంతా కూడా డే 8th వీడియోలో మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా ఫస్ట్ ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఇవాళ వీడియోలో ఏంటంటే కొన్ని రెసిపీస్ కూడా చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ నైట్ నేను పుట్టు ప్రిపేర్ చేసుకుంటున్నా ఇవాళ డిన్నర్ కి. పుట్టు కూడా మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొత్తం కొంచెం చేసుకోవాలి దానికి. అదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ వీడియోలో. ఇంకేంటంటే డే 8th లో నేను ఏమైనా మిస్టేక్స్ చేసింటే కూడా మీకు చెప్తానని చెప్పాను కాబట్టి, ఇవాళ నేను చేసిన నిన్న చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆ నేను మీరు చూసుకుంటే డే 8th లో ఆల్మోస్ట్ అంతా ఫుడ్ కూడా బయట నుంచే తీసుకున్నాము. ఎందుకంటే ఇంట్లో ఈవెంట్ ఉంది కాబట్టి. అది కూడా నేను చూసుకుంటే మీరు హెల్దీగానే తిన్నానండి. ఎక్కడ కూడా నేను అన్హెల్దీగా తినడానికైతే ట్రై చేయలేదు. సో నాకు తెలుసు నేను ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగా తింటాను, ఇంట్లో ఈవెంట్ ఉంది కాబట్టి. మార్నింగ్ అయితే స్కిప్ చేశానని డైరెక్ట్ గా మనం లంచ్ తినకూడదు. అది కూడా డైరెక్ట్ గా ఏది పడితే అది ఫస్ట్ మన బాడీలో వేయకూడదు కాబట్టి ఫస్ట్ కొంచెం డిటాక్స్ వాటర్ తీసుకొని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ సోక్ చేసినట్టు తీసుకొని తిని 1 అవర్ గ్యాప్ ఇచ్చి నేను లంచ్ కి అయితే తిన్నాను. మీరు చూసారో లేదో ఆ వీడియోలో. సో మార్నింగ్ అయితే అవి తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ డైరెక్ట్ గా నార్త్ ఇండియన్ మీల్స్ అనమాట. అన్ని రకాలు వస్తాయి అందులో, పప్పులు అన్ని ఉంటాయి అనమాట. చాలా రకాల పప్పు అండ్ రోటీస్ వస్తాయి, ఫ్రైడ్ రైస్ వస్తుంది, పెరుగన్నం వస్తుంది. నేను ఆ వీడియోలో ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆఫ్టర్నూన్ మొత్తం అది తినేసాను. ఇంకా నైట్ ఏంటంటే ఆల్రెడీ నేను ఆఫ్టర్నూన్ ఫుల్ గా తిన్నాను, నాకు అసలు కొంచెం కూడా ఆకలి లేదనమాట. ఇంకా రాగి జావా ప్రిపేర్ చేసుకుని తాగాను. సో ఆ రెసిపీ కూడా నేను ఆల్రెడీ ఆ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ చూడకపోతే ఆ వీడియో చూడండి. ఇంకా ఇవాళ వీడియోలో యాజ్ యూజువల్ అనమాట. మిస్టేక్ ఏంటన్నా ఉంటే నేను అదొకటే అనమాట. కొంచెం హెవీగా తిన్నాను, ఇంట్లో ఈవెంట్ ఉంది కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేసుకున్నాను. అది ఇంపార్టెంట్. తినడం ఇంపార్టెంట్ కాదు, ఎంతైనా తినండి, దాన్ని కంపెన్సేట్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ అనమాట ఈ వెయిట్ లాస్ జర్నీలో. సో ప్రతి ఒక్కరూ మనం ఇంకోటి ఏంటంటే మనకంటూ మనం టైం ఇవ్వాలండి. ప్రతి ఒక్కరు ఎప్పుడు హడావిడిగా చేసేసుకోకుండా, అరే ఏంట్రా ఈ లైఫ్, ఈ రోజు లేవడం, వాకింగ్ చేయడం, తినడం, మళ్ళీ తగ్గించడం, తినిందని అనుకోకండి. అస్సలు అలా ఎక్స్పెక్ట్ చేయకండి. అలా అనుకోకుండా మీరు పాజిటివ్ గా ఉండి మీకు టైం దొరికినప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకోండి. మరి పిల్లలు ఉన్న వాళ్ళకి రెస్ట్ తీసుకోవడం కొంచెం తక్కువే. వాళ్ళు నిద్రపోయే టైంలోనే మనం రెస్ట్ కూడా తీసుకోవాలి. సో మార్నింగ్ ఒకవేళ మీకు కుదరకపోతే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఈవినింగ్ టైంలో చేసుకోండి. నాకైతే మార్నింగ్ కుదురుతుంది. ప్రెసెంట్ మా అమ్మ నాతో ఉంది కాబట్టి నాకు అన్ని హెల్ప్ఫుల్ గా ఉంది అనమాట. అందుకే నేను ఈ వీడియోస్ కూడా తీసుకోగలుగుతున్నాను, అమ్మున్నారు కాబట్టి. అండ్ నా వర్క్ లైఫ్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇంట్లో బాబుని చూసుకుంటూ అన్ని చేసుకుంటూ, కుకింగ్ మాత్రం అమ్మాయి చేసేస్తారు. సో మీరు మీ టైం ని బ్యాలెన్స్ చేసుకొని పిల్లల్ని నిద్రపెట్టేటప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ కొంచెం లేట్ గా లేవాలనిపిస్తే వాకింగ్ ఇంట్లోనే వాక్ చేయండి కొంచెం. అండ్ ఎక్సర్సైజ్ కూడా ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే కంపల్సరీ చేయండి, రిజల్ట్స్ అయితే మంచిగా ఉంటాయి. ఇవాళ వీడియోలో అయితే ఇంకా రెసిపీస్ అన్ని చూసేద్దాం అనమాట. ఇవాళ పుట్టు రెసిపీ చూపిస్తాను. ఈ పుట్టు రెసిపీ ఏంటంటే మన బోన్ స్ట్రెంత్ బాగా ఉంచుతుందండి. అండ్ రాగితో కూడా పుట్టు చేసుకోవచ్చు. అది ఇంకెప్పుడైనా నేను చేసినప్పుడు చూపిస్తాను. ఇవాళ అయితే కొంచెం నేను వైట్ రైస్ తో పుట్టు చేస్తున్నాను అనమాట. ఆ రెసిపీ అయితే చూపిస్తాను. ఇంకా అండ్ ఇవాళ అయితే నేను నో ఎక్సర్సైజ్, నో వాకింగ్, రెస్ట్ తీసుకున్నాను అనమాట. 8:30 నిద్ర లేచాను. సో ఏమీ చేయలేదు, డైరెక్ట్ గా ఇప్పుడు వాటర్ అయితే తీసుకుంటున్నా ఫ్రెష్ అప్ అయిపోయి. అండ్ లేవగానే వాటర్ అయితే ఆల్రెడీ తాగేశాను. ఇప్పుడు ఏంటంటే ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిపోయినాక ఆల్రెడీ 12 అయిపోయిన టైము. సో దీంతో నేను ఆల్రెడీ 2 లీటర్స్ అయితే కంప్లీట్ చేశాను. మీరు గమనించట్లేదు, నా బ్రేక్ఫాస్ట్ చేయకముందే నేను 2 లీటర్స్ వాటర్ అయితే తాగేశాను. కొంచెం అట్లని చెప్పి మిమ్మల్ని కూడా నేను ఒకేసారి 2 లీటర్స్ తాగమని చెప్పను. నేను మార్నింగ్ 8:30 నుంచి ఇప్పుడు 12 వరకు 2 లీటర్స్ అయితే తాగాను అనమాట. విత్ డిటాక్స్ వాటర్ తో కలిపి, ఓన్లీ ప్లెయిన్ వాటర్ కాదు, డిటాక్స్ వాటర్ తో కలిపి నేను 2 లీటర్స్ అయితే తీసుకున్నాను. వాటర్ ఒక ఇంపార్టెన్స్ అవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి. అండ్ మీకు వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ గా అన్ని వీడియోస్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్. అండ్ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ నేను చాలా చూపిస్తూ ఉంటాను, రెసిపీస్ కూడా చూపిస్తూ ఉంటాను. అండ్ ప్రతి వీడియోలోనూ మీకు ఏదో ఒక మంచి మాటలు అయితే చెప్తూ ఉన్నాను, యూస్ఫుల్ అయ్యేటివి, వెయిట్ లాస్ గురించి మాత్రమే.
వెయిట్ లాస్ సజెషన్స్ కానీ టిప్స్ కానీ అన్ని కూడా షేర్ చేస్తూ ఉన్నా ప్రతి వీడియోలో కానీ. సో యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకి తెలుసు నేను ఫస్ట్ అయితే డిటాక్స్ వాటర్ తీసుకుంటానని చెప్పి. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే 11:30 to 7:30. సో 11:30కి ఫస్ట్ నేను డిటాక్స్ వాటర్ అయితే తీసుకుంటాను. ఇవాళ కూడా నేను సేమ్ గా నా దగ్గర ఆల్రెడీ ట్యూబ్స్ ఉన్నాయి కదండి, ఆమ్లాతో చేసుకున్నటివి. నేను చాలా వీడియోస్ లో చూపించానని చెప్పి మళ్ళీ రిపీటెడ్ కదా అని చెప్పి ఈ వీడియోలో చూపించలేదు. నేను డిటాక్స్ వాటర్ గా ఆమ్లా అయితే తీసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ తీసుకుంటున్నాను, ఓవర్నైట్ సోక్ చేసినట్టువి. నాకు ఓట్స్ అంతగా ఇష్టం ఉండదు, బట్ మా బాబు చాలా బాగా తింటారు. అండ్ నేను ఓట్స్ తో దోశ చేసుకొని తింటాను. ఆ రెసిపీ ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను మీకు. సో ఇవాళ ఓట్స్ తిందామని చెప్పి ముందు రోజే ఓట్స్, దాంట్లో కొన్ని నట్స్ కూడా వేసి అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే చియా సీడ్స్ వాడాను. అవన్నీ కూడా వాటర్ లో సోక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. సో ఓవర్ నైట్ మొత్తం కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి మార్నింగ్ ఒక 1 అవర్ ముందే నేను తీసి బయట పెట్టుకొని అందులో కాచి చల్లారి పెట్టిన మిల్క్ అండ్ కొంచెం హనీ కూడా యాడ్ చేశాను. అండ్ బనానాస్ కూడా, మీకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే బుల్లి భలేగా ఉన్నాయి ఇవి, మా పొలంలోవి. లాస్ట్ వీకెండ్ మామయ్య వచ్చారు, అప్పుడు తీసుకొని వచ్చారు. చాలా చిన్నగా ఉంటాయి. సో నార్మల్ బనానాస్ చాలా పెద్దవి కదా, ఇవి ఒక 4 కలిపితే ఒక పెద్ద బనానా అవుతుంది. సో అందుకని చెప్పి నేను 3 అయితే యాడ్ చేశాను, బుల్లిగా ఉన్నటివి. సో ఇక్కడతో నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓట్స్ మీరు కానీ కొంచెం ఎక్కువగా బాగా నచ్చి తినే వాళ్ళైతే ఓట్స్ తో చాలా రకాలు ఉన్నాయి కదండి. మసాలా ఓట్స్ కానీ మీకు నచ్చినట్టు చేసుకొని తినచ్చు. జస్ట్ సింపుల్ గా వాటర్ లో బాయిల్ చేసి మిరియాల పొడి ఉప్పు కూడా వేసుకొని తినేస్తారు. దాన్నే మసాలా ఓట్స్ అని కూడా అంటూ ఉంటారు. కొంతమంది మిల్క్ లో బాయిల్ చేసుకొని తింటారు. నేనైతే బాబుకి ఒక 1 అవర్ అయితే సోక్ చేసేసి మళ్ళీ బాయిల్ చేసేసి ఇచ్చేస్తాను. ఇంకా దాంట్లో నేను సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయను. బాబు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే తనకి నేను 10th month నుంచి ఓట్స్ అనేది అలవాటు చేశాను తనకి. అందుకని ఏదైనా కూడా ఇష్టంగా తినేస్తారు తను. నాతో పాటు నేను ఏం తింటానో అదే తింటాడు బాబు కూడా. ఇంకా నేను మధ్యలో ఏమీ తీసుకోలేదు బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి. డైరెక్ట్ గా లంచ్ కి అయితే వచ్చేసాను. సో యాజ్ యూజువల్ గా నేను ఎప్పుడు చూపించే కప్పుతోనే తీసుకున్నాను. ఇవాళ కప్ అయితే చూపించలేదండి. 130 grams రైస్ అయితే తీసుకున్నాను. సో మనకి 160 to 170 క్యాలరీస్ అయితే ఉంటుంది. ఒక డబుల్ ఆమ్లెట్ ఎగ్ కూడా తీసుకున్నాను, విత్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసి ఎగ్ దానిపైన వేసేసి జస్ట్ మిరియాల పొడి వేసుకుని తినేస్తాను అనమాట. అండ్ ఇక్కడ సాంబార్ తీసుకున్నాను, కొంచెం ఎక్కువగా తీసుకున్న క్వాంటిటీ, పప్పు కాబట్టి ప్రోటీన్ ఉంటుంది. అండ్ అదే అన్నంలో కొంచెం పెట్టుకొని పెరుగు కూడా వేసుకున్నాను. ఈ మధ్య నేను ఎక్కువ పెరుగు తినట్లేదు, అందుకని బాడీ కొంచెం హీట్ ఎక్కిపోయింది. సో 2 days 3 days వన్స్ కొంచెం అన్నా తిందామని చెప్పి ఇవాళ అయితే తీసుకున్నాను. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను ఇవాళ పుట్టు ప్రిపేర్ చేస్తాను అని చెప్పి. పుట్టు కూడా చాలా మంచిదండి బ్రేక్ఫాస్ట్ కి తీసుకుంటే. సో నేను ఇవాళ అయితే పుట్టు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మీరు నార్మల్ గా రైస్ ఏదైతే కుక్ చేసుకుంటారో, అన్నం ఏదైతే తింటారో ఆ రైస్ ఎంతనా నానబెట్టుకోవచ్చు. దీనికి ఏం క్వాంటిటీ అంటూ ఏమీ లేదండి. సో ఇది మనకి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కాబట్టి ఒకేసారి ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. నార్మల్ గా వైట్ రైస్ తో చేస్తే ఏదైనా కూడా తినకూడదు అని అందరూ అంటూ ఉంటారు కదా, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. బట్ ఇందులో మనం అన్ని హెల్దీ వర్షన్ వేస్తాం కాబట్టి ఏం కాదండి. అది ఒక 4 hours అయితే సోక్ చేసి ఒక 1 hour అయితే మనము వాటర్ అంతా పోయేలాగా పెట్టేయాలన్నమాట. సో దాంట్లో కొంచెం కూడా వాటర్ లేకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పెట్టేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకున్నాక దాన్ని జల్లించుకోవాలి. కొంచెం కూడా మనకి బరకగా అయితే ఉండకూడదు. అప్పుడు ఏంటంటే కొంచెం పొడి, మనం ఎంత బాయిల్ చేసినా కూడా కొంచెం ఏంటంటే పిండిలాగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి మనము బాగా ఇలా ఫిల్టర్ చేసేసేయాలి. లాస్ట్ లో మనకి కొంచెం గడ్డలుగా ఇక్కడ వస్తున్నాయి కదా, అవి మళ్ళీ నెక్స్ట్ టైం మిక్సీలో వేసేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకోవచ్చు. మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా ప్రాసెస్ ఇలానే ఉంటుంది. ఫస్ట్ మనం బియ్యం అయితే ఒక 4 hours నానబెట్టుకోవచ్చు, లేకపోతే ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. పొద్దున్న లేచి అందులో వాటర్ అంతా కూడా పోవాలి, చుక్క వాటర్ కూడా ఉండకూడదు. ఆ తర్వాత మనం మిక్సీ చేసుకొని ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకున్న పిండిని ఇప్పుడు మనము వేయించుకోవాలి. ఇది ప్రాసెస్. సో కొంచెం పెద్ద ప్రాసెస్, బట్ చాలా హెల్దీ అండి. మనం స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసుకోవచ్చు. నేనైతే ఒక 4 to 5 times వచ్చేలాగా చేసుకుంటున్నాను. నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తింటారన్నమాట, అందరికీ ఇష్టం ఇది. సో ఇది బాగా మనము వేయించుకోవాలి, కొంచెం వేసుకొని. అంతా ఒకేసారి వేయించేసుకున్నాం అనుకోండి, బాండల్లో వేసి కిందది మాత్రం ఎగుతుంది కానీ పైనది అంతా ఫ్రై అవ్వదు. సో మనం కొంచెంగా వేసుకుంటూ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు కొంచెం కిచెన్ అటు ఇటు అయిపోతుంది అనమాట. అసలు చూసారా, నాకంతా మొత్తం అంతా పిండి పడిపోయింటుంది కిచెన్ అంతా. సో దానికంతా ఏమనుకోకండి, ఎలానో మళ్ళీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు పిండి మనం వేయించుకుంటాం కదా, అప్పుడు కొంచెం ఉండలు కడుతూ వస్తుందండి. ఫైనల్లీ ఒక 10 minutes మనం బాగా వేయించుకున్నాక తర్వాత ఉండలు కడుతూ వస్తుంది. ఆ టైంలో మనం పిండి తీసి పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. మేమంతా కూడా
ఒకేసారి వేయించకుండా ఒక 4 to 5 times అయితే వేయించారు అమ్మ. ఇది నిదానంగా ప్రాసెస్ చేశారు. సో ఇప్పుడు అందులో కొంచెం పిండి నేను సపరేట్ చేసుకుంటున్నాను నాకు పుట్టు చేసుకోవడానికి. మళ్ళీ ఫ్యామిలీకి అయితే చేసి ఇచ్చాను. ఫస్ట్ అయితే నేను చేసుకొని తినేస్తాను, ఎందుకంటే నేను కొంచెం తొందరగా తింటాను కాబట్టి డిన్నర్. ఇప్పుడు నాతో పాటు నన్ను చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తొందరగా తినడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. సో దట్ మనకి ఏంటంటే డైజెషన్ తొందరగా అవుతుంది. వాళ్ళకి అర్థమైంది అనమాట దీనివల్ల బెనిఫిట్స్ ఉందని. ఎందుకంటే నన్ను చూస్తున్నారు, నేను లాస్ట్ 10 days నుంచి నేను తింటున్నాను, అన్ని చేస్తున్నాను, నా దాంట్లో చేంజెస్ చూస్తున్నారు వాళ్ళు. సో మా ఇంట్లో వాళ్ళు కూడా తొందరగా తినడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నారు. వాళ్ళు కూడా వెంటనే చేసి పెడుతున్నాను నేను ఏం తింటున్నాను వాళ్ళు కూడా అవే తింటారు మోస్ట్లీ. బట్ బ్రేక్ఫాస్ట్ ఒకటే అండి నేను కొంచెం సపరేట్ గా చేసుకుంటా, మిగతా అన్ని కూడా అన్ని కామను. ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత సెపరేట్ చేసుకోవాలి. సో సెపరేట్ చేసుకునే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే మనం మళ్ళీ బెల్లం వాడతాం కాబట్టి స్వీట్నెస్ తెలియదు అనమాట. మనం ఎంత బెల్లం వేసినా కూడా కొంచెం సాల్ట్ వాడితే స్వీట్నెస్ తెలుస్తుంది. మనం కొంచెం బెల్లం వేసుకున్నా కూడా అందుకోసమే సాల్ట్ వాడతాము. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలండి. ఒకేసారి పోసేయకూడదు. చపాతీ పిండిలా కలుపుకోకూడదు, లేకపోతే మనం బోండాలు వేస్తాం కదా అలా అయితే కలపకూడదు. జస్ట్ స్ప్రింకిల్ చేస్తూ వాటర్ కలుపుకోవాలి. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, స్ప్రింకిల్ చేయాలంటే మీరు పిండి చేతిలో పట్టుకుంటే ఇలా ఉంటలాగా రావాలి అంతే అండి, అప్పుడే ప్రిపేర్ అయినట్లు. మళ్ళీ చెప్తున్నా, మీరు పిండి కానీ చేతి నిండా తీసుకొని అలా ఒకసారి ప్రెస్ చేస్తే ఉంటలాగా రావాలి. అంతవరకు మనం వాటర్ వేసుకొని కలుపుకుంటే చాలు. ఇప్పుడు మన పిండి ప్రిపరేషన్ అయితే అయిపోయింది. నా దగ్గర అయితే పుట్టు మేకర్ ఉందండి, నేను రీసెంట్ గా అయితే కొనుక్కున్నాను. మీరు నా వీడియోస్ కానీ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. మేము రీసెంట్ గా అయితే కొత్త ఇంటికి మారాము 1 month బిఫోరే. సో నేను అప్పుడైతే బై చేశాను కొన్ని ప్రొడక్ట్స్, అంటే ఇంట్లో కొన్ని మార్చుకుంటూ ఇది కూడా తీసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం పుట్టు ఎక్కువ తింటూ ఉంటాను అండ్ నా ఒక్కరి కోసమే పెట్టుకోవాలంటే నేను ఎప్పుడు కూడా స్టీమర్ లో కానీ ఇడ్లీ పాత్రలో పెట్టేదాన్ని అనమాట. అప్పుడు ఏంటంటే నా ఒక్కరికే పెట్టుకోవాలన్నా ఇడ్లీ పాత్ర కడగాలి, దానిపైన మళ్ళీ మనం ఏదైనా క్లాత్ వేస్తాం, ఆ క్లాత్ కడుక్కోవాలి, కొంచెం కష్టంగా అనిపించింది. అందుకని చెప్పి పుట్టు మేకర్ అయితే తీసుకున్నాను. చాలా బాగా పనికొస్తుంది. కింద మనకి అలాగే నేను వెనకాల చూస్తే గ్యాస్ పైన వాటర్ పెట్టేశాను. అందులో వాటర్ పోసేసి పైన దాంట్లో అయితే పుట్టు వేసేసి మనం ఒక 20 minutes 15 minutes చాలు. ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం కానీ ఈ పిండి పెట్టామనుకోండి 15 minutes లో అయిపోతుంది. ఒకవేళ వాటర్ బాయిల్ అవ్వకుండా రెండు కలిపి ఒకేసారి పెట్టేస్తే 20 minutes అయితే పడుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్తీ కూడా. బోన్ వెయిట్ అయితే చాలా బాగుంటుంది అనమాట, బోన్ స్ట్రెంగ్త్ అనమాట. చిన్నపిల్లలు కొంచెం ఎక్కువగానే పెట్టండి. రాగి పుట్టు షేర్ చేస్తాను నేను ఇంకా కొద్ది రోజుల్లోనే. అది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రాగి పుట్టుకి. ఇదైనా రైస్ ఫ్లోర్ కాబట్టి మీరు ఒకవేళ కొంతమంది వెనకడుగు వేయచ్చు, రైస్ కదా ఎందుకు తిందామని చెప్పి, బట్ రాగితో చేసుకోవచ్చు. ఇదే సేమ్ ప్రాసెస్ మొత్తం. బట్ రాగి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా రాగిలో సాల్ట్ వేసుకొని వాటర్ కలుపుకోవాలి పెట్టేయడమే అనమాట. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను. సో ఒక 15 minutes తర్వాత మన పుట్టు అయితే రెడీ అయిపోయింది. వెనకాల యాక్చువల్లీ వాళ్ళు ఒక కమ్మి ఇస్తారు తోయడానికి. మా బాబు ఆ కమ్మి కూడా ఎక్కడో పడేశారనమాట. ఇంకా నా దగ్గర ఏమీ లేక చాక్ అయితే ఎత్తుకొని జస్ట్ మనం అలా ముందుకు తోసామనుకోండి మొత్తం పుట్టు అయితే వచ్చి పడిపోతుంది ప్లేట్లో. సో చాలా చక్కగా ఉడికిపోతుందండి. 15 minutes లో ప్రిపేర్ అయిపోతుంది. చాలా హెల్దీ ఫుడ్ కూడా. అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నైట్ టైం అయితే ఇది తినకూడదని నాకు అర్థమైంది. లాస్ట్ టైం కూడా నేను ఈవినింగ్ డిన్నర్ కి తీసుకున్నాను, ఇవాళ కూడా డిన్నర్ కి తీసుకున్నాను. నేనేం స్నాక్స్ తినట్లేదు ఇక్కడ, డైరెక్ట్ డిన్నర్. ఎందుకంటే నాకు ఇది కొంచెం ఫేవరెట్ అనమాట. సో ఎందుకు వద్దన్నానంటే ఇది కొంచెం బెల్లం వేస్తాము అవన్నీ అండ్ పిండి కూడా కాబట్టి గొంతులోనే ఉందనిపిస్తుంది. డైజెషన్ అవ్వలేదని నా ఫీలింగ్. లాస్ట్ టైం తిన్నప్పుడు అంత అనిపించలేదు, కానీ ఈసారి నాకు అనిపించింది కొంచెం హెవీగా ఏం తీసుకోలేదు. ఇక్కడ చూపించేది మొత్తం నేను తినలేదు. మా హస్బెండ్ కి మా బాబుకి కూడా పెట్టాను కొంచెం, నేను కొంచెం తిన్నాను అనమాట. సో ఇందులో నేను 50% అయితే తినుంటాను. అయినా కూడా నాకు హెవీగా అనిపించింది. నైట్ మళ్ళీ హాట్ వాటర్ కూడా తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా తాగినట్లున్నా, బట్ నాకు గుర్తులేదు. బట్ నాకైతే అర్థమైంది ఏంటంటే నైట్ టైంలో ఇది ప్రిఫర్ చేయకూడదని అర్థమైంది. సో ఈసారి నుంచి అయితే ఎప్పుడైనా 4 o'clock అప్పుడు తినాలనిపిస్తే తింటాం, లేకపోతే బ్రేక్ఫాస్ట్ కన్నా చేసుకుంటాను. కానీ నైట్ టైంలో అయితే నేను కంప్లీట్ గా ఇది మానేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లైట్ గా తినాలంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నేనైతే ఎక్కడ నా వీడియోస్ కానీ చూసింటే ఎక్కడ కూడా రైస్ మానేయలేదండి. ప్రతిరోజు అయితే రైస్ తింటూనే ఉన్నాను. ఇంకా 7 లోపల నేను తినేస్తాను. ఆ తర్వాత నాకు కాల్ ఉంది ఇవాళ 7:30 to 8:30. నేను 8:30కి బయటకు వస్తే ఎవ్వరు లేరు, అందరూ కిందకు వచ్చి వాకింగ్ చేస్తున్నారు. వన్స్ మన లైఫ్ లో మన ఇంట్లో మనం స్టార్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అందరూ స్టార్ట్ చేస్తారు. సో నేను మా ఇంట్లో
ఒక లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయడం చూసి ఇంట్లో వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది. ఇంకా మా చెల్లెలు, మా అమ్మ, మా హస్బెండ్, బాబు అందరూ కిందనే ఉన్నారు. కిందకి వచ్చేతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ కూడా వాకింగ్ చేయడం కానీ, హ్యాపీగా స్పెండ్ చేయడం కానీ, ఈ టైం చాలా బాగా అనిపించింది. ఇంకా మా బాబు అయితే రోజు వాకింగ్ కంపల్సరీగా వస్తారు. దాంతో పాటు మేము వస్తాం కాబట్టి మాకు అలా ఈవినింగ్ అయితే వాకింగ్ అయిపోతుంది. మా బాబు ఎంత అల్లరి చేస్తాడో అన్నీ చెప్తే కూడా అంత బాగా అర్థం చేసుకుంటారు. పొద్దున్న నాతో పాటు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా నాకు సపోర్టివ్‌గా ఉంటారు. అంటే నేను వాకింగ్‌కి వస్తే తను వస్తారు. తనకి సైకిల్ కొనుక్కున్నాం కాబట్టి తను సైకిల్‌లో తీసుకొనొచ్చి మేము వాకింగ్ చేస్తూ ఉంటామనమాట. అలా ప్రతిరోజు అయితే కంపల్సరీగా మేము ఈవినింగ్ ఒక 20 మినిట్స్ అన్నా కిందకొచ్చి అలా నేచర్‌లో స్పెండ్ చేస్తాం. ఆ టైంలో మాకు అండ్ మా వీధులు కొంచెం ప్రశాంతంగానే ఉంటుందండి. వెహికల్స్ అంతా ఏం తిరగవనమాట. కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి సో హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ అంతా ఇలా బయటుండి బాగా వాకింగ్ చేసి మళ్ళెళ్ళైతే మా బాబు నిద్రపోతారు. అప్పుడే స్నానం చేసి తీసుకొచ్చారు కాబట్టి నేను పైకెళ్ళిన ఒక 20 మినిట్స్‌కి అయితే నిద్రపోతాడు బాబు ఆల్మోస్ట్ 9:00కి. సో వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. డే 9th వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.